మనం ఇప్పుడు 2026లో ఉన్నామంటారు. కానీ ఒక్క షాకింగ్ క్వెషన్. 2026 అంటే ఎవరు డిసైడ్ చేశారు? ఇయర్ 1 అనే కాన్సెప్ట్ ఎవరు క్రియేట్ చేశారు? ఇంకా మనుషులు థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ముందు నుంచి ఉంటే ఇది 2026 ఎలా అయింది? 10,000 ఎందుకు కాలేదు? ఇది చిన్న డౌట్ కాదు. ఇది మన అందరికీ తెలియని బిగ్గెస్ట్ కన్ఫ్యూషన్. ఎందుకంటే మనం ఫాలో అవుతున్న టైం సిస్టమ్ నిజంగా యూనివర్సల్ కాదు. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న క్యాలెండర్ని గ్రిగోరియన్ క్యాలెండర్ అంటారు. ఈ సిస్టంలో ఇయర్స్ కౌంట్ అవ్వడం ఒక పర్సన్ బర్త్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఆ పర్సన్ ఎవరంటే జీసస్ క్రైస్ట్. కానీ ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఉంది. డయోసియస్ ఎగ్జిగస్ అతను ఒక మాంక్. అరౌండ్ 500 ADలో జీసస్ పుట్టిన ఇయర్ని క్యాల్కులేట్ చేశాడు. ఆ క్యాల్కులేషన్ పర్ఫెక్ట్ కాదని కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అతను అదే ఇయర్ 1 అని డిక్లేర్ చేశాడు. అంటే ఇయర్ 1 అనే కాన్సెప్ట్ జీసస్ పుట్టిన టైంలో క్రియేట్ కాలేదు. 500 ఇయర్స్ తర్వాత ఒక మనిషి డిసైడ్ చేశాడు. సో టెక్నికలీ మనం ఇప్పుడు ఫాలో అవుతున్న 2026 ఒక ఎస్టిమేషన్ మీద డిపెండ్ అయింది. ఇంకా ఇంకొక షాకింగ్ విషయం, మనుషులు లక్షల సంవత్సరాల నుంచి ఉన్నారు. అప్పుడు వాళ్ళకి ఇయర్ 1 ఇయర్ 2 అని ఏం లేదు. వాళ్ళకి టైం అంటే సీజన్స్, మూన్, ఈవెంట్స్. ఇప్పుడు బిగ్గెస్ట్ డౌట్, మనం వింటాం కదా శ్రీరాముడు థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ముందు ఉన్నాడని. అయితే ఇప్పుడు 7,000+ ఇయర్ ఉండాలి కదా. ఇక్కడే ఆన్సర్ ఉంది. ప్రతి కల్చర్కి ఒక ఓన్ క్యాలెండర్ ఉంటుంది. మన 2026 అనేది క్రిస్టియన్ సిస్టమ్ నుంచి వచ్చింది. కానీ హిందూ క్యాలెండర్, విక్రమ సంవాత్ లాంటివి వేరే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇయర్స్ కౌంట్ చేస్తాయి. అందుకే ఒకటే టైంకి డిఫరెంట్ ఇయర్స్ ఉంటాయి. రామ్ సేతు. ఇంకా రామ్ సేతు అనే ప్లేస్ ఉంది ఇండియా మరియు శ్రీలంక మధ్య. కొన్ని మంది అది శ్రీరాముడు బిల్డ్ చేశారంటారు, కానీ సైన్స్ మాత్రం అది న్యాచురల్ ఫార్మేషన్ అని చెప్తుంది. సేమ్ ప్లేస్, డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్స్. సో నిజంగా ఇది ఏ ఇయర్? ఆన్సర్ ఏంటంటే 2026 అనేది ఒక యూనివర్సల్ ట్రూత్ కాదు. అది ఒక సిస్టమ్, ఒక క్యాల్కులేషన్, ఒక హ్యూమన్ డెసిషన్ మాత్రమే. టైం అనేది ఫిక్స్డ్ కాదు. మనం అగ్రి అయిన ఒక నంబర్ మాత్రమే. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇది నా మొదటి తెలుగు వీడియో. నేను తెలుగులోనే కంటిన్యూ అవ్వాలంటే దయచేసి మీ సపోర్ట్ కామెంట్స్లో చూపించండి. థ్యాంక్ యూ.